రైట్. అంటే ఇప్పుడు ఆత్మహత్య లాగాలంటే మళ్ళీ ఛత్రపతి శివాజీ గారు మళ్ళీ ఒకసారి రావాలంటారా? ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి చరిత్రనన్నా అట్లీస్ట్ మన ప్రజలు తెలుసుకోవాలి. ఓకే. అసలు ఛత్రపతి సమ్రాట్ అశోక్ గారి పేరు ఉండొచ్చు మీరు. సమ్రాట్ అశోక్ గారి తర్వాత చాలా పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించింది ఛత్రపతి శివాజీ మహారాజ్. ఒక శూద్ర రాజా. సో ఈ రాజా ఛత్రపతి శివాజీ మహారాజు ఆ సమయంలో చరిత్రను వక్రీకరించి అసలు రైతుకు సంబంధించి ఏం చెప్పారంటే ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఒక కొటేషన్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఉన్న బ్రాహ్మిన్స్ వాళ్ళు ఏమంటారంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ గో బ్రాహ్మణ ప్రతిపాలక్ అని అంటారు. గో బ్రాహ్మణ ప్రతిపాలక్ ఛత్రపతి శివాజీ మహారాజ్ అని ఈ నినాదం ఎవరు ఇచ్చిండ్రు? బ్రాహ్మిన్స్ ఇచ్చారు. అంటే దానికి అర్థం ఏంటిది? గో అంటే గాయ్ అంటే ఆవు, బ్రాహ్మణ ప్రతిపాలకుడు. అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ అంత పెద్ద రాజా, ఆ రాజాకు వేరే పని లేకుండా కేవలం ఆవులేనకాల అంటే బ్రాహ్మణుల ప్రతిపాలకుడుగా నిర్మించిండ్రు. దీనికి ఒక ట్విస్ట్ ఉన్నది. ఏంటిదంటే ఆవులను ముస్లిమ్స్ తింటారు, వాళ్ళ ఒక ఫుడ్ దాంట్లో అది కూడా ఒక వన్ ఆఫ్ ది. ఛత్రపతి శివాజీ మహారాజు ఆవులను రక్షించేవాడు. ఆవులను ఎవరు కోస్తున్నారు? ముస్లిమ్స్ కోస్తూ ఉన్నారు. అందుకనే గో బ్రాహ్మణ ప్రతిపాలక్ అంటే గో ఆవుల రక్ష చేసేవాడు. మరి ఎవరు అంటే ఆవులను కోసుక తింటున్నారు? ముస్లిమ్స్. అంటే దానికి వ్యతిరేకంగా అంటే ముస్లింకి వ్యతిరేకంగా ఛత్రపతి శివాజీ మహారాజు హిందూ ధర్మాన్ని రక్షించడం కొరకు, హిందూ ధర్మాన్ని స్థాపించడం కొరకు అని గో బ్రాహ్మణ ప్రతిపాలకని తీసుకొచ్చారు. రివర్స్ అయితే ఏంటిది? బహుజన ప్రతిపాలక్, కుడ్వాడి భూషణ్ బహుజన ప్రతిపాలక్ ఛత్రపతి శివాజీ మహారాజ్. మరి అయినా ఒకవేళ హిందూ ధర్మ స్థాపకుడు అయినా ఒకవేళ అంటే ఇక్కడ ఉన్న బ్రాహ్మిన్స్ చెప్తున్న విషయం అది. సరే అనుకుందాం కొద్దిసేపు. మరి అనుకుంటే మరి ఆయన హిందువే, బ్రాహ్మిన్స్ హిందువే, మరి ఆయన ఎందుకు రాజా కానియలేదు? మీ రాజే కదా. ఛత్రపతి శివాజీ మహారాజును వెంకన్న చెప్పినట్టు రాజా అయితే మీరు ఎందుకు ఆపినరు? ఎందుకంటే అప్పుడు ఆ సమయంలో వర్ణ వ్యవస్థ ఉన్నది. వర్ణ వ్యవస్థ అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఛత్రపతి శివాజీ మహారాజ్ శూద్ర అనే వర్ణంలో పుట్టిండు కాబట్టి ఆయనకు రాజా అయ్యే అర్హత లేదు. మరి హిందూ అయినా కూడా హిందూ అయి ఉంటే మరి ఆయనకు ఎందుకు మీరు డినై చేసారు? ఎందుకు వ్యతిరేకించారు? ఇప్పుడేమో ఆయన ఓన్ చేసుకుంటున్నారు, కానీ అప్పుడు ఎందుకు వ్యతిరేకించారు? సరే అయినా ఒక బ్రాహ్మణ ఇట్లా ఎందుకంటే అప్పుడున్న సమాజంలో ఎప్పటి వరకు అయితే ఒక బ్రాహ్మణు పండితుడు ఎప్పుడైతే తిలక పెట్టడో, కుంకుమ బొట్టు అంటాం కదా, అది పెట్టాడో అప్పటి వరకు ప్రజలు తనను స్వీకరించే వాళ్ళు కాదు రాజాగా. దానికి కూడా ఒక బ్రాహ్మణు కూడా రెడీ లేడు మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో. వెంకన్న గారు చెప్పినట్టు మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఒక్క బ్రాహ్మణ్ రెడీ లేడు. దాని తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ అది కనుక్కున్న తర్వాత ఓహో నేను శూద్ర కులంలో పుట్టిన వర్ణంలో పుట్టిన కాబట్టి నన్ను వ్యతిరేకిస్తున్నారు, అయినా కూడా ఎప్పటి వరకు అయితే ఒక బ్రాహ్మణ్ రాజా తిలక పెట్టడో అప్పటి వరకు ప్రజలు నన్ను స్వీకరించారని తనేం చేసిండంటే గాగభట అనే ఒక బ్రాహ్మణ్ని పిలుచుకున్నాడు. తనకు చెప్పిండు నీకు నీ వెయిట్ ఎంతనో అంత నీకు డబ్బులు బంగారం ఇస్తా, నువ్వు నాకు రాజ్ తిలక పెట్టమని. అప్పుడు ఆయన ఒప్పుకున్నాడు. ఆయన ఒప్పుకొని ఏం చేసిండు? మరి రాజ్ తిలక పెట్టాలిగా. ఆయన ఎట్లా పెట్టిండంటే శివాజీ మహారాజ్కు ఎడమ కాలుకు బొటనవేలుతోటి ఇక్కడ రాజ్ తిలక పెట్టాడు, కుంకుమ పెట్టాడు. ఇక మీరు అర్థం చేసుకోండి, ఒక రాజను 13 వయసులో ఉన్నప్పుడే ఆయన కొన్ని కిల్లలను జయించిన రాజను ఏ రకంగా వీళ్ళు అవమానపరుస్తున్నారు. అయితే ఆ గాగపట్ట చేసిన తర్వాత బ్రాహ్మిన్స్ అందరూ కూడా ఆయనను వ్యతిరేకించారు. నువ్వు ఒక బ్రాహ్మణుని అయి ఉండి ఒక శూద్రునికి నువ్వు ఎట్లా రాజ్ తిలక చేసినావు, రాజ్యాభిషేకం నువ్వు ఎట్లా చేసినావు అని వ్యతిరేకిస్తే తను ఒక బుక్ రాసిండు. దాంట్లో ఏం రాసిండు అంటే నేను ఆయనను టచ్ కూడా చేయలేదు శివాజీ మహారాజు, ఎందుకంటే ఆయన శూద్రుడు కాబట్టి. ఎట్లా టచ్ చేయలేదంటే ఆయన ఏం చెప్పిండంటే ఛత్రపతి శివాజీ మహారాజ్కు నేను ఎడమ కాలు నా బొటన వేలుతోటి పెట్టినా ఆ బొటన వేలుకు కూడా రింగు పెట్టినా, అంటే నా స్కిన్ కూడా ఆయనకు టచ్ కాలేదు. అంటే ఎంత పెద్ద అవమానం. అంటే అప్పట్లో కూడా మనువాద భావజాలాన్ని ధిక్కరించి మరి ఛత్రపతిగా మారిన శివాజీ గారి యొక్క చరిత్ర స్ఫూర్తిదాయకం అంటారా నేటి బహుజనులకి? ఏ విధంగా? 100%. ఛత్రపతి శివాజీ మహారాజ్ పరిపాలనలో మొట్టమొదటిసారిగా ఈక్వాలిటీ బిఫోర్ లా అమలైంది. ఓకే. అంటే నువ్వు ఎవరన్నా ఏ కులం ఏ వర్ణమన్నా కానీ నువ్వు తప్పు చేస్తే నీకు శిక్ష ఉంటుంది 100%. ఛత్రపతి శివాజీ మహారాజ్ పరిపాలనలో
ఛత్రపతి శివాజీ మహారాజ్ పరిపాలనలో ఏ మహిళ పైన కూడా అత్యాచారం జరగలేదు. ఈ చరిత్ర కూడా ఉన్నది. ఇవ్వను మా ఫారెన్ కంట్రీస్లలో ఆయన చరిత్ర చెప్తారు. అంత పెద్ద ఐడియల్ పర్సన్. ఒక రైతు ఆత్మహత్య చేసుకోలేదు. బహుజనులకు అంటే తను అప్పుడున్న సిచ్యువేషన్లో ఛత్రపతి శివాజీ మహారాజు తన ఎప్పుడు కూడా మతం పేరు పైన కులం పేరు పైన ఎవరిని కూడా విభేదించలేదు. ఓకే. ఛత్రపతి శివాజీ మహారాజ్కి సంబంధించి ఇప్పుడున్న అంటే తనను ఫస్ట్ బ్రాహ్మణైజేషన్ చేసిండు అన్నట్టు. ఎవరు కూడా బ్రాహ్మిన్స్ ఏం చేస్తారంటే జనరల్గా వాళ్ళు ఓనప్ చేసుకుంటారు పర్సన్, ఒకవేళ పర్సన్ పెద్దోడైతే. అందుకని బ్రాహ్మిన్స్ ఏం చేసిందంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ మావోడే అని చెప్తున్నారు. సరే, ఇప్పుడే మీకు నేను 2-3 విషయాలు చెప్పిన. ఇంకొక కొన్ని విషయాలు ఛత్రపతి శివాజీ మహారాజ్కి సంబంధించి రీసెంట్గా అండి ఛత్రపతి శివాజీ మహారాజ్కి సంబంధించి తప్పుడు చరిత్ర రాసిన సిలబస్లో ఏం పెట్టిందంటే దాదోజీ కోండ్దేవ్ తన గురువు, రామ్దాస్ తన గురువు కానే కాదు, అసలు వాళ్ళు గురువులే కాదు. ఇంకొకటి దాదోజీ కోండ్దేవ్కును జిజావు మాత మధ్యలో అక్రమ సంబంధం ఉండే కాబట్టి బయాలజికల్ ఫాదర్ కాబట్టి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంత పెద్దోడాయను. ఇది కోర్టులో మేము ప్రూవ్ చేసినాం. కోర్టులో దాన్ని కొట్టేసిండ్రు. ఇప్పుడు సిలబస్ చేంజ్ చేయాల్సి వచ్చింది. నేనేమంటున్నా అంటే 1600 సంవత్సరాల్లో జరిగిన చరిత్ర మీరు ఇప్పుడు తప్పుడు చరిత్ర ఎందుకు రాసిండ్రు? సరే, అప్పుడు మను వ్యవస్థ ఉండే, మనుధర్మశాస్త్రం ఉండే, మనుస్మృతి ఉండే. ఆ రకంగా మనుస్మృతి ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ ఉన్న శూద్రులకు అంటే శూద్రులు అంటే ఎవరు? రెడ్డి, కమ్మ, వెలమ వీళ్ళంతా శూద్రులే. కాపు, గౌడ, యాదవ్, మాల, మాదిగ, కమ్మరి, కుమ్మరి అందరు కూడా అంటే మాల, మాదిగ వీళ్ళంతా అతి శూద్రులు అనుకోండి. ఆ చరిత్రకి వెళ్తే అది వేరే విషయం. వీళ్ళందరూ కూడా శూద్రులే. అంటే వీళ్ళకు ఒక్క అధికారం కూడా లేదు. 3000 సంవత్సరాలు 3000 ఛత్రపతి శివాజీ మహారాజ్ తర్వాత సంభాజీ మహారాజ్ తర్వాత ఛత్రపతి షాహూ మహారాజ్ వీళ్ళ పరిపాలనలే ఈక్వాలిటీ బిఫోర్ లా అమలు చేసిండ్రు. జనాభా దామాషా ప్రకారంగా అందరికి కూడా వాళ్ళ వాటా ఇచ్చింది. సో ఈ చరిత్ర మొత్తం కూడా ఛత్రపతి శివాజీ, ఛత్రపతి సంభాజీ, మళ్ళీ ఛత్రపతి శివాజీ మహారాజును విషమిచ్చి చంపింది కూడా మోరోపంత్ పింగడే అనే ఒక బ్రాహ్మణే. మా దగ్గర హిస్టరీ ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఎవరు విషయం ఇచ్చి చంపినరు? ఈ విషయం తెలుసుకున్న సంభాజీ మహారాజ్ ఆ యొక్క బ్రాహ్మణులను శిక్షించాడు. మళ్ళీ వాళ్ళ కొడుకు సంభాజీ మహారాజ్ కూడా తర్వాత తెలిసింది విషయం ఇచ్చి చంపిన విషయం. మరి తను కూడా హిందూ ధర్మ రక్షకుడు అయితే మరి మన పనే చేస్తుండే కదా, ఎందుకు చంపినరు? ఏం చెప్తున్నారంటే ఆయన ఔరంగజేబ్ తోటి పోరాటంలో ఉన్నప్పుడు వెనుక నుండి ఆయన పైన అటాక్ చేసింది, చంపడానికి ప్రయత్నం చేసింది కూడా కృష్ణ భాస్కర్ కుల్కర్ని బ్రాహ్మణే, పేరుతో సహా చెప్తున్నాను మీకు. రైట్ వెంకయ్య గారు, ఇప్పుడు మొత్తానికి మరి కుమార్ గారు చెప్తున్న ఈ యొక్క చరిత్ర, గడిచిన చరిత్రలో కూడా మరి బ్రాహ్మణ యొక్క ఆధిపత్య కులమే మరి వీరి మీద ఎక్కువగా అఘాయిత్యాలకు అదేవిధంగా దాడులకు అంటే స్పైసీగా అంటే అక్కడ స్పైగా పనిచేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో మరి ఒక శివాజీ గారి యొక్క హయాంలో మరి ఒక అంటే ఏమంటారు దానికి గూఢచార వ్యవస్థ కూడా చాలా భద్రంగా కట్టుదిట్టంగా ఏర్పాటు చేసేయడం జరిగిందంటూ, కానీ తన మీద జరుగుతున్న స్పైని అతను కనిపెట్టలేకపోయారంటారా వెంకన్న గారు? అయితే ఇక్కడ శివాజీ మహారాజు ఆ రోజు అంటే ఆయన మీద జరుగుతున్న దాడిని కూడా కనిపెట్టకపోవడానికి కారణం ఏంటంటే ఆయన చేస్తున్న పాలనలో నేను చేస్తుంది ఈ ప్రజలకు ఒక స్వేచ్ఛమైన పాలన అందిస్తున్నా కాబట్టి నాకు వ్యతిరేకంగా దాడులు జరిగాయనే ఆలోచనతో ఆయన వెనుక వైపు చూసుకోలేకపోయాడు. కాబట్టి ఆయనకు ముప్పు వాటిల్లుతుందని కూడా ఆయన కనుక్కొనలేకపోయారు. అంటే ఈ కుట్ర చేసే వాళ్ళంతా ఈ దేశంలో ఉన్న బ్రాహ్మణులే తప్ప ప్రజలకు నేను ఎలాంటి హాని చేయట్లేదు కాబట్టి, బహుజనులకు శూద్రులకు ఎలాంటి హాని చేయట్లేదు కాబట్టి నాకు ఎలాంటి హాని జరగదనే ఉద్దేశంతో ఆయన వెనుక జరుగుతున్న కుట్రను గమనించలేకపోవడం జరిగింది. రైట్ సార్. వెంకన్న గారు, ఇక చివరిగా మరి మీరు భాస్కర్ గారు మీరు స్పందించండి. మరి ముఖ్యంగా రైతులకు రాజాగా మిగిలిన ఎవరైతే శివాజీ గారు ఉన్నారో మరి ఆ యొక్క సంస్కరణలు కూడా నేటి ప్రభుత్వాలు కూడా మరోసారి ప్రవేశపెడితే మంచిదంటారా? మీరేమంటారు? తప్పకుండా అండి. ఏదైతే శివాజీ మహారాజు గారు చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్రని అనుసరించి రైతులకి న్యాయం జరగాలనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు ఆయన చరిత్రను తెలుసుకొని అదే క్రమంలో నడవాలనేది కోరిక.
రైట్ భాస్కర్ గారు, ఇక చివరిగా కుమార్ గారు మీరు స్పందించండి. మరి ఛత్రపతి శివాజీ గారిని మరి బహుజనులు ముఖ్యంగా ఏ విధంగా వారిని స్వీకరించాల్సింది, అంటే ఆల్రెడీ వారి యొక్క భావజాలాన్ని, వారి యొక్క స్ఫూర్తిని, వారి యొక్క పోరాట పటిమని తీసుకున్న పరిస్థితి ఉంది. సో రాబోయే తరం కూడా ఎలా తీసుకోవాలంటారు వీరి చరిత్రని? ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క మొట్టమొదటి మనం ఏంటిదంటే, మనము తన చరిత్రలో జరిగినటువంటి కుట్రలను పసిగట్టాలి. మన ఓన్ చరిత్ర రాసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీకు తెలియని విషయం ఏంటిదంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన లెటర్ ప్యాడ్ పైన జై శివాజీ అని రాసుకునేది. చాలామందికి తెలియకపోవచ్చు జై శివాజీ అని. ఎందుకు? మహాత్మా జ్యోతిరావు ఫులే గారు బాబాసాహెబ్ అంబేద్కర్కు గురు. మహాత్మా జ్యోతిరావు ఫులే గారికి గురు ఎవరు? ఛత్రపతి శివాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ సమాధి దగ్గరికి వెళ్ళి ఆ సమాధిని క్లీన్ చేసేటప్పుడు కూడా బ్రాహ్మణులు వ్యతిరేకించారు. కున్బటోక రాజా అన్నారు. అంటే ఈ కాపుల, అంటే కాపు మన కమ్యూనిటీ ఉంది కదా, ఈ కాపుల రాజాకు నువ్వేం చేస్తున్నావు క్లీను అని చెప్పాను. అయినా ఆ చరిత్రను ఛత్రపతి మన మహాత్మా జ్యోతిరావు ఫులే గారు బయటికి తీసుకొచ్చి శివ జయంతి ప్రారంభించారు. అంటే తనకు ప్రేరణ ఛత్రపతి శివాజీ మహారాజ్, బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రేరణ జ్యోతిరావు ఫులే. అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఇంత పెద్ద ఐడియల్ పర్సన్ బహుజన సమాజానికి అన్నది మనం ఖచ్చితంగా ఇది చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటిదంటే, తన పాలనలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు బుద్ధిజం వైపు కూడా ప్రయాణం చేయడం జరిగింది. ఎందుకంటే తన మూలాలు కనుక్కొని, ఇవను కొన్ని చోట్ల చరిత్ర ఎలా రాయబడ్డదంటే, తన భార్య అన్టచబుల్, అంటరాని కులం నుండి కూడా తను ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే తను బుద్ధిజంలో ఒక 4 యాన్స్ ఉంటాయి: హీనయాన్, మహాయాన్, వజ్రయాన్, తంత్రయాన్ అని. సో దీంట్లో ఒక యాన్లో మీరు ఒకవేళ బుద్ధిజం వైపు రావాలనుకుంటే అన్టచబుల్ మహిళతోటి మ్యారేజ్ చేసుకోవడం కంపల్సరీ అన్నాడు. అంటే ఇది సరే, దీనిపైన రీసెర్చ్ జరుగుతూ ఉన్నది. కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ యావత్ సమాజానికి, యావత్ భారతదేశానికి అశోక్ సామ్రాట్ ఎలాగనైతే ఆఫ్ఘనిస్తాన్ నుండి శ్రీలంక ఈ మొత్తం అఖండ భారతదేశాన్ని ఇది చేసిండో, అదేవిధంగా అశోక్ సామ్రాట్ తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ చాలా పెద్ద ఎత్తున ఈ ప్రజలకు మరి న్యాయాన్ని అందించిండు. వాళ్ళకు ఎలాంటి ఇది లేకుండా, అంటే తను లెటర్ రాసిన 5th సెప్టెంబర్ 1675లో ఒక లెటర్ రాసిన, ఆ లెటర్ ఇప్పుడు కూడా ఉన్నది. అంటే రైతులకు సంబంధించి వాళ్ళకి ఎలాంటి హాని జరగద్దు, ఎవరు కూడా బాధపడవలసిన అవసరం లేదు. తన సామ్రాజ్యం నుండి తను డబ్బులు ఎంత కావాలి, రుణం మాఫీ కానీ, అసలు దానికి ఎలాంటి బ్యాజ్ లేకుండా వాళ్ళకి ఏదైనా వస్తే అంటే వాళ్ళని అతిపెద్ద స్థాయిలో ఎంకరేజ్ చేసిండ్రంటే, అందుకనే తనకు అడ్వకేట్ భాస్కర్ గారు చెప్పినట్టు రైతు రాజా అన్నది వచ్చింది. ఇవాళ ఇంత పెద్ద అన్యాయం జరుగుతూ ఉన్నది రైతుల పైన. మరి దాన్ని ఛత్రపతి శివాజీ మహారాజ్ని మోడల్గా తీసుకొని మనందరం కూడా సమాజం మరి ముందుకెళ్ళవలసిన అవసరం ఉన్నది. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.